కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సరదాలు, సంబరాలు, పిండి వంటలు, కొత్త బట్టలు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? కొత్త అల్లుడు. పండక్కి అల్లుడు వస్తున్నాడంటే అత్తగారింట్లో ఆ హడావిడే వేరే లెవెల్లో ఉంటుంది. కోడి పందాలు, ముగ్గులు పక్కన పెడితే అత్తమ్మ చేసే వంటలే ఇక్కడ హైలైట్. సాధారణంగా అల్లుడికి ఎన్ని రకాలు వడ్డిస్తారు? ఓ 10 రకాలు, 20 రకాలు, పోని మహా అయితే ఒక 50 రకాలు. కానీ ఇక్కడ సీన్ వేరు బాసు. ఏకంగా 290 రకాల వంటకాలు. మీరు విన్నది నిజమే. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఈ అద్భుతమైనటువంటి విందు చూస్తే బాబోయ్, గోదారోళ్ళ మర్యాద అంటే ఇదేనేమో అని అనకమానరు. విశాఖపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో నివాసం ఉండే రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కూతురుని శ్రీహర్ష అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కదా, అందుకే అల్లుడికి అదిరిపోయే రేంజ్లో జీవితాంతం గుర్తుండిపోయేలా మర్యాదలు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా మా అల్లుడు బంగారం, ఆయన కోసం ఏమైనా చేస్తామంటూ ఏకంగా 290 రకాల వంటకాలను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాలలో మాత్రమే కనిపించే ఈ భారీ విందు సంస్కృతిని నర్సీపట్నంలో రీక్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి గోదావరి జిల్లాలలో సంక్రాంతికి అల్లుడిని పిలిచి 100 రకాలతో విందు ఇవ్వడం ఒక ఆనవాయితీ. మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నందుకు నీకు మేమిచ్చే చిన్న కానుక అనే ప్రేమ ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు అదే స్టైల్ని నర్సీపట్నం దంపతులు ఫాలో అయ్యారు. ఈ విందు చూసిన అల్లుడు శ్రీహర్ష గారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులయ్యారు. ఇన్ని వెరైటీలు చూస్తుంటే కడుపు నిండిపోయింది. అత్తమామల ప్రేమకు ఫిదా అయ్యాను అని ఆయన మురిసిపోయారు. చుట్టుపక్కల జనం కూడా ఈ విందును చూసి బాబోయ్, అల్లుడంటే వీరిదే, లక్కీ ఛాన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.